హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో తక్కువ టైంలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ గురించి తెలుసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కడాయిలో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత తరిగిన చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చిలుకలుగా కట్ చేసుకున్న 5 లేదా 6 పచ్చిమిర్చి, ఇంకా పావు స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిపాయలు ఏం కంపల్సరీ కాదండి, ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు అందులో తొక్క తీసిన ఒక పావు కిలో బీరకాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొన్ని వాటర్ని ఈ విధంగా చేతితో చిలకరించుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయకున్నా పర్లేదండి, బీరకాయ నుంచి ఎలాగో వాటర్ ఊరుతుంది కాబట్టి జస్ట్ నేను ఇక్కడ వాటర్ని చిలకరించుకున్నాను. చూడండి, బీరకాయ ముక్కలు పోపులు అంతా బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుందాము, లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది సామాన్యంగా అంటుకోదు, ఎందుకంటే బీరకాయ నుంచి వాటర్ ఊరుతుంది కదా. కాకపోతే ఒకసారి కిందికి పైకి కలుపుకున్నామంటే బీరకాయ ముక్కలన్నీ సమానంగా ఉడుకుతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. టోటల్గా 10 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకేం పొడులు వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలాగే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.